హలో ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇప్పటి నుంచి మీకు అవసరమైన ఇంటర్నేషనల్ న్యూస్, ఇంటర్నేషనల్ పరిణామాలు, దానిపై సరి అయిన విశ్లేషణ మన ఛానల్ అందిస్తూ ఉంటుంది. నాకు అర్థమైన ఇంటర్నేషనల్ పాలిటిక్స్, జియోపొలిటికల్ న్యూస్, భారతీయులకు సంబంధించిన లేదా ఎఫెక్ట్ అయ్యే ఇష్యూస్ మన ఛానల్ తప్పకుండా లేవనెత్తి ఘాటైన సరైన విశ్లేషణ చేసి బయట జరిగే పరిణామాలు మన జీవితానికి ఏమైనా ప్రభావితం చేస్తాయా, లేదా అనవసరమైన పరిణామాలను విశ్లేషించుకుంటూ మనం టైం పాస్ చేయకుండా, అంటే టైం వేస్ట్ చేయకుండా పక్కా సమాచారాన్ని తెలుసుకునే అంటే హక్కు మీకుంది, అది అందించే బాధ్యత నాకుంది. నిన్న ఆ సిరీస్లో ఫస్ట్ వీడియో వేశాను. వెనజువేలా ప్రెసిడెంట్ మడూరోని కిడ్నాప్ చేసి ట్రంప్ తీసుకెళ్ళాడు, కానీ తీసుకెళ్ళిన మరుక్షణం పశ్చాత్తాపడుతున్నాడు. నేను నిన్న చెప్పాను, ట్రంప్ పశ్చాత్తాపడతాడు చూడండి. ఆయన చేసిన ఉదంతం ప్రపంచానికి ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా నిలిచి ఎవరు ఇలాంటి అక్రమాలు చేయాలనుకుంటున్నారో వాళ్లకు ఊతనిచ్చినట్టు అయింది. అంటే ప్రపంచ స్థాయిలో అగ్రరాజ్యమైన ఒక అమెరికా ఒక పిఆర్ బ్లండర్, వెనజువేలాను సైలెంట్గా టేక్ ఓవర్ చేయకుండా యుఎస్ శక్తి చూపిద్దామని, అంటే పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అంటారు కదా, అలాంటి పని అమెరికా చేసింది. నేను మీకు నిన్ననే చెప్పిన, అంటే మన ఇన్ఫర్మేషన్ ఎట్లుంటుందంటే, మీకు డ్రామా వినేది ఉంటే వేరే ఛానల్లో పోయి తప్పకుండా డ్రామా మీరు చూడొచ్చు, వినొచ్చు. కానీ పక్కా అంటే అక్కడ ఏమి జరుగుతుందో దాని పరిణామాలు భారతీయులపై ఏముంటుందో అది తెలుసుకునేది ఉంటే తప్పకుండా నా విశ్లేషణ మీరు చూడవలసిందే. నేను నిన్నే చెప్పాను, డొనాల్డ్ ట్రంప్ పశ్చాత్తాపడతాడు, తాను చేసింది తప్పు. యుఎస్ యొక్క మసిల్ పవర్ చూపించడానికి ఈ ఆడిన డ్రామా పక్కా ఫ్లాప్ అయింది. మీరు యుఎస్లో ఈ డ్రామా అంతా ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు? ఇప్పుడు మడూరోని అరెస్ట్ చేసింది ఎవరు? అంటే అమెరికాలోని డ్రగ్స్ నియంత్రణ విభాగం. మీరు అబ్జర్వ్ చేయండి, ఒక దేశపు ప్రెసిడెంట్ని అరెస్ట్ ఏ సాకుతో చేశారు అంటే హీ అండ్ హిజ్ కంట్రీ ఈజ్ డీలింగ్ ఇన్ డ్రగ్స్ అని. కరెక్టా? అంటే ఒక అగ్రరాజ్యము పిఆర్ ఎంత వీక్ ఉందో, దానికన్నా పాకిస్తాన్ పిఆర్ చాలా బాగుంది. మీరు చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, పాకిస్తాన్ అంటే పర్సనల్ రిలేషన్స్, అంటే ఇది పబ్లిక్ రిలేషన్స్ యొక్క డిపార్ట్మెంట్ అమెరికా కన్నా బాగుంది. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ అఫేర్స్ అంటే పిఆర్ విభాగం అమెరికా కన్నా బాగుంది. అంటే థర్డ్ వరల్డ్ కంట్రీస్లో జరిగే పిఆర్ అది అమెరికాలో కూడా లేదు.
కానీ మనము అమెరికాని అగ్రరాజ్యం, ఉగ్రరాజ్యం, ఆ, ప్రపంచాన్ని శాసిస్తుంది, ఇవన్నీ బేకార్ మాటలని. ఈ బేకార్ మాటలను అంటే బాగా బలపరిచేది ఎవరంటే అక్కడ ఉన్న ఇండియన్స్. ఇప్పుడు చూడండి, ఎంత దరిద్రమైన అంటే సిచ్యువేషన్ ఫేస్ చేసిన మన ఇండియన్స్ చూడండి ఒక్క స్టేట్మెంట్ లేదు. ఎందుకంటే భయం నా కొడుకులం. గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకు భయము, అక్కడ పర్మనెంట్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళకు భయము, అంటే దేనికి వాల్యూ లేదు. అక్కడ డాక్యుమెంట్స్కి కానీ, అక్కడ హోమ్ల్యాండ్ డిపార్ట్మెంట్ ఇష్యూ చేసిన సర్టిఫికెట్స్కి కానీ, అక్కడ 10, 20, 30 ఏళ్ళు పనిచేసిన, అక్కడ సిటిజన్షిప్ ఉన్నా అక్కడ ఉండే రైట్స్ లేవు. ఇది ఎవరు ఒప్పుకుంటలేరండి. ఎంత దౌర్భాగ్యం చూడండి. మన దగ్గరేమో చిన్న ఎక్సర్సైజ్ చేపడితే ఓట్లు తొలగిస్తే పెద్ద గడబడి చేస్తుండ్రు. అక్కడ 30 ఏళ్ళు విత్ గ్రీన్ కార్డ్స్, విత్ ఆల్ డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళు డిపోర్ట్ చేస్తుండ్రు ఏదో ఒక రీజన్ చెప్పి. ఇది మనం వ్యతిరేకిస్తలేము, ఎందుకంటే వ్యతిరేకించలేము, ఎందుకంటే మనము వాళ్ళ దయా దాక్షిణ్యాలపై ఆధారపడి ఉన్నాం. ఇండియన్ గవర్నమెంట్ లేదండి, ఇక్కడ జనాలు యాటిట్యూడ్ అట్లుంది. అక్కడ ఎన్ని కష్టాలైనా భరిస్తారు, కానీ ఇండియాకు వచ్చి తమ సత్తా చూపించడానికి సిగ్గుపడుతున్న జనాలు మన జనాలు. కాబట్టి ఇవన్నీ కామన్. మనకు సిగ్గుమాలినతనం అనేది మనకు కామన్ ఫీచర్ అయిపోయింది. ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. ఇప్పుడు మనము డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాడు? మనం కొన్నేళ్ల ముందు డొనాల్డ్ ట్రంప్ శాంక్షన్స్ పెట్టినప్పుడు నేను క్లియర్గా చెప్పాను, అది ఎక్కువ టైం నిలవదు, అది అయ్యే పని కాదు, ఆయనకంత సత్తా లేదు, ఆ కంట్రీ ఇండస్ట్రియల్ ఎకానమీ కాదు, కాబట్టి అంతా ఇంపోర్ట్ చేపించుకుంటుంది, కాబట్టి ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్పై తన సత్తా ఎక్కువ చూపించలేదు. అది అమెరికా పరిస్థితి. అది కాకుండా అమెరికా దగ్గర ఇప్పుడు పర్చేసింగ్ పవర్ అనేది చాలా తగ్గిపోయింది. అమెరికాలో తలసరి ఆదాయాలు పడిపోతున్నాయి. నేటివ్ అమెరికన్స్కి పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు జస్ట్ డొనాల్డ్ ట్రంప్ యొక్క ఈ పరిణామాలు గమనిస్తే, ఆయన చేసే అకృత్యాలు గమనిస్తే, ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అనేది రిలీజ్ అయింది. దాంట్లో టీన్స్, అండర్ ఏజ్ అమ్మాయిలతో అమెరికా అధ్యక్షుడితో పాటు పూర్వ అధ్యక్షులు, పెద్ద పెద్ద కంపెనీల సిఇఓలు, ఫండ్ మేనేజర్స్, ఇతర దేశపు రాజకీయ వ్యక్తులు అందరూ ఎంజాయ్ చేసే ఫోటోగ్రాఫ్స్ రిలీజ్ అయినాయి. మీరు చూడండి, ఆ ఎప్స్టీన్ ఫైల్స్ రిలీజ్ అయ్యే 3rd డే డొనాల్డ్ ట్రంప్ ఈ వెనజువేలాపై దాడి మొదలైంది. అంటే ఈ ఎప్స్టీన్ ఫైల్స్ని న్యూట్రలైజ్ చేయాలి, ఆ న్యూస్ని పక్కదారి మళ్లించాలి అంటే దానికన్నా 10 బలమైన ఏదో ఒక పని చేయాలి. ఇప్పుడు మన తెలంగాణలో చిన్న చిన్న రాజకీయ నాయకులు ఏ పని చేస్తారో డొనాల్డ్ ట్రంప్ కూడా అదే పని చేస్తున్నాడు. ఇది ఎందుకు నేను చెప్తున్నా అంటే, గ్లోబల్ మార్కెట్స్ ఈ విషయాన్ని పట్టించుకుంటలేమండి. మీరు గమనించాలి. అంటే డొనాల్డ్ ట్రంప్ చేసే చిలిపి చర్యలు ఇవి. డొనాల్డ్ ట్రంప్ చేయగలిగిన చిలిపి చర్యలు ఇవే, ఇలా చెప్పాలి. మనము ఒక ఇన్ఫర్మేషన్ని డ్రామాటిక్గా చూడొద్దు, ప్రాక్టికల్గా చూడాలి. వేలాది లక్షలాది మంది ఇండియన్ అమెరికన్స్ సఫర్ అవుతుంటే దానిపై న్యూస్ లేదు. మీరు గమనించండి, మన ఇండియన్స్ ఎంత అంటే దరిద్రులు ఉన్నారంటే, మన ఇండియన్స్కి సంబంధించిన న్యూస్ ఏమో కప్పి పెడతారు. మనం ఇనే న్యూస్ ఏమంటే డొనాల్డ్ ట్రంప్ ఎవరిపై, ఏ దేశాలపై అకృత్యాలు చేస్తున్నాడు, ఫస్ట్ మనోళ్ళపై చేస్తున్నాడు అనేది సోయలేదు.
మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా అసలు ఏం కానట్టే ఉంది. అక్కడ ప్రాక్టికల్గా ఇండియన్స్ సఫర్ అవుతున్నారు. వాళ్ళకి ఏదో సాకు చెప్పి ఇండియాకు పంపించే పనులు చేస్తున్నారు. అది ఇండియా ఏం చేయలేదు కూడా. ఇప్పుడు మన దగ్గర ఈ ఓట్ల ఎత్తివేత, ఓటర్ కార్డుల ఎత్తివేత, ఇలా ఒక ఇంటర్నల్ మ్యాటర్ అన్నట్టు. ఇది సేమ్ అమెరికాలో కూడా అది ఇంటర్నల్ మ్యాటర్. కాబట్టి మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా దీంట్లో కలుగజేసుకుంటలేదు, చాలా జాగ్రత్తగా ఉంది. అయితే ఈ వెనజువేలాపై దాడి, ఈ ఎప్స్టీన్ ఫైల్స్, అది కాకుండా గ్రీన్లాండ్పై అమెరికా దాడి చేసి ఆక్యుపై చేసుకుంటా అనటం, ఇవన్నీ టెంపరీ అంటే అటెన్షన్ డైవర్జన్ టాక్టిక్స్ ఆఫ్ అమెరికా. అమెరికా అనొద్దు, డొనాల్డ్ ట్రంప్ అనాలి. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న రీతిని చాలామంది తప్పుపడుతున్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ వెనజువేలాపై దాడి చేశాడు, ఆయిల్ని నేనే కంట్రోల్ చేస్తా అని చెప్తున్నాడు. అంటే ఫస్ట్ ప్రెసిడెంట్ని అపహరించడం పెద్ద తప్పు. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ యూఎన్లో దాన్ని కండెమ్ చేస్తారు. చూడండి, అన్ని దేశాలు కలిపి ప్రెషర్ వేసి వీటోతో యుఎస్ఏ బయటపడుతుంది. కానీ ఆ మడూరోని ఎత్తుకొచ్చిన సంఘటన చాలా పెద్ద దుమారం లేపుతుంది. మడూరో డ్రగ్ డీలర్ అయినా, ఆయిల్ని తక్కువ ధరలకు బ్లాక్లో అమ్ముకున్న, ఆ కంట్రీని ఎలా శాసించినా డొనాల్డ్ ట్రంప్కు ఏ హక్కు లేదు ఆ కంట్రీకి పోయి వితౌట్ ఇంటర్నేషనల్ పర్మిషన్ దాడి చేసి ఆ కంట్రీ ప్రెసిడెంట్ని లేపుకొని రావటం అది బ్లండర్. అది బ్లండర్ అని ఎట్లా ప్రూవ్ అవుతుందంటే, ఇవాళ పొద్దున్నే అంటే నిన్న రాత్రి డొనాల్డ్ ట్రంప్ కొలంబియన్ ప్రెసిడెంట్ని వైట్ హౌస్కి రమ్మని పిలిచాడు. వెనజువేలా లాంటి కంట్రీలో ఉన్న ప్రెసిడెంట్ని ఎత్తుకొచ్చినప్పుడు కొలంబియా ప్రెసిడెంట్ని కూడా ఎత్తుకురావచ్చు కదా. ఈ మర్యాద ఎందుకు అంటే, వెనజువేలా ప్రెసిడెంట్ని ఎత్తుకొచ్చిన కొన్ని గంటల్లోనే రియలైజ్ అయింది అమెరికా, దే హావ్ డన్ ఎ బ్లండర్. ఇది అమెరికన్ మిలిటరీ పవర్ కాదు అని క్లియర్లీ ప్రూవ్ అయింది. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, అక్కడ ఉన్న ఏ మిలిటరీ ఎక్విప్మెంట్ పని చేయలేదు కాదు, ఆన్ చేయలేదు దాన్ని. అంటే సిఐఏ మడూరో చుట్టుముట్టున్న సైన్యాన్ని మొత్తం, బాడీ గార్డ్స్ని మొత్తం కొనేసింది, ఎక్సెప్ట్ క్యూబన్ బాడీ గార్డ్స్. క్యూబన్ బాడీ గార్డ్స్ ఆర్ ఆన్సరబుల్ టు క్యూబన్ గవర్నమెంట్, నాట్ వెనజువేలన్ గవర్నమెంట్. అందుకోసం క్యూబన్ గార్డ్స్ చచ్చిపోయారు రైడ్లో, వెనజువేలన్ గార్డ్స్ పారిపోయారు. మీరు ఇమాజిన్ చేయండి, ఒక ప్రెసిడెంట్ని ఎత్తుకురావాలంటే ఆయన చుట్టుముట్టు ఒక 10, 20, 30 మందే ఉంటారా? ఆ రోజు అంతే మంది ఉన్నారు అంటే దాని అర్థం ఏమి? దే హ్యావ్ బీన్ బ్రైబ్డ్. ఈ ఆపరేషన్ మోస్ట్ ఈజియెస్ట్ ఆపరేషన్ దట్ అమెరికా హెస్ ఎవర్ కండక్టెడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మాల్దీవుల ప్రెసిడెంట్ ఇండియాకు ఎదురు తిరిగాడు. మాల్డీవ్స్ని ఆక్యుపై చేయడానికి ఇండియాకు అర్ధగంట పట్టదు, హాఫ్ ఎన్ అవర్ పట్టదు మాల్దీవ్స్ని కంట్రోల్ చేయడానికి. కానీ ఇండియా అలా చేసిందా? మీ ఎయిర్క్రాఫ్ట్ని వాపస్ తీసుకోండి, మీ సిబ్బందిని వాపస్ తీసుకోండి అంటే తీసేసుకుంది. మనం అనుకుంటే మాల్డీవ్స్ని హాఫ్ ఎన్ అవర్లో మొత్తం కబ్జా చేసుకోవచ్చు, మనం చేయలే. కానీ ఇప్పుడు చేయొచ్చు. ఇప్పుడు ఏ దేశమైనా తన పక్కనున్న పక్క దేశంపై అభియోగం మోపి తన ప్రెసిడెంట్ని లేదా ప్రైమ్ మినిస్టర్ని అపహరించి వాళ్ళ న్యాచురల్ రిసోర్సెస్ అంతా తీసుకోవచ్చు. అప్పుడు యుఎన్ కూడా నోరు తీయలేదు, ఎందుకంటే యుఎస్పై యాక్షన్ తీసుకోకపోతే యుఎన్ ఏ ఇతర దేశంపై యాక్షన్ తీసుకునే హక్కు దానికి లేదు. నేను నిన్న చెప్పిన మాట నిజమా కాదా? కొలంబియన్ ప్రెసిడెంట్ని
చర్చ కోసం వైట్ హౌస్కి ఎందుకు పిలవాలి? ఆయనను కూడా అపహరించవచ్చు కదా. ఆఫ్టర్ ఆల్ ఆయన కొలంబియన్ ప్రెసిడెంట్, ఈయన వెనజువేలన్ ప్రెసిడెంట్. కొలంబియాకు వెనజువేలాకు చాలా డిఫరెన్స్ ఉంది. వెనజువేలాలో కూడా ఓన్లీ ఆయిల్ కంట్రోల్ చేయొచ్చు యుఎస్, కానీ వెనజువేలా అనే కంట్రీని కంట్రోల్ చేయలేదు. నిన్న తప్పు తెలుసుకున్నాడు, నిన్న రాత్రి ఒప్పుకున్నాడు, కొలంబియా ప్రెసిడెంట్ని చర్చలకు పిలిచాడు. చర్చలు ఎందుకు పిలవాలి? అపహరించవచ్చు కదా. అపహరించడం తప్పు. రెండో బ్లండర్ గ్రీన్లాండ్. మీరు చూడండి ఎంత అటెన్షన్ డైవర్జన్. ఈ 100 ఏళ్ల నుంచి గ్రీన్లాండ్ అట్లనే పడింది. ఇప్పుడు అమెరికా గ్రీన్లాండ్ కొంటాడంట. ఇప్పుడు అమెరికా గ్రీన్లాండ్ ఎలా కొంటాను అంటున్నాడు. యూరోపియన్ కంట్రీస్ కొనొచ్చు, రష్యా కూడా రావచ్చు, నేను కూడా కొంటాను. చైనా కూడా పోవచ్చు, నేను కూడా కొంటాను. ఇండియా కూడా గ్రీన్లాండ్ కొంటా అనవచ్చు. సౌదీ అరేబియా కూడా నేను కూడా గ్రీన్లాండ్ని కొంటా అనవచ్చు. కాబట్టి ఇది అంటే పనిలో పని, ఒక పని కూడా అయిపోతుంది అనుకున్నది అమెరికా. కానీ రాబోయే రోజుల్లో దాని పరిణామాలు భారీ మూల్యం చెల్లించుకుంటుంది అమెరికా. ఇప్పుడు వెనజువేలన్ ఆయిల్ తస్కరించడం ఈజీ, కానీ యూరప్, సౌదీ అరేబియా, రష్యా, చైనా, ఇండియా ఇలాంటి దేశాలు మేము వెనజువేలన్ ఆయిల్ అయితే కొనము, కంట్రీ ఆఫ్ ఆరిజిన్ అనే ఒక రిస్ట్రిక్షన్ కింద వరల్డ్ ఆర్డర్లో వస్తే వెనజువేలన్ ఆయిల్ మేము కొనము అని ఒక తీర్మానం చేసుకుంటే, ఇప్పుడు సౌదీ అరేబియా ఉరకవదు. అమెరికా సౌదీ అరేబియా ఆయిల్ కాకుండా వెనజువేలన్ ఆయిల్ కొంటే సౌదీ అరేబియా ఏం ఉరుకోదు. సౌదీ అరేబియా అమెరికాకు ఆయిల్ బంద్ చేసి చీప్గా వేరే కంట్రీస్కి అమ్మేసుకుంటుంది. మీకు వెనజువేలా ఆయిల్ కావాలి కదా, తీసేసుకోండి, మేము ఇవ్వమంటది. లేదా ఇండియా, చైనా లాంటి కంట్రీస్ కూడా మేము వెనజువేలన్ ఆయిల్ అయితే మేము కొనము అంటే అప్పుడు అమెరికా ఏం చేసుకోవాలి? ఆ వెనజువేలన్ ఆయిల్ అమెరికాకు తీసుకుపోయి తన పెట్రోల్ బంకులలో పోసుకొని తగిన డబ్బు వెనజువేలాకు చెల్లించాలి. అంటే దెర్ విల్ బి ట్రేడ్ బిట్వీన్ ఓన్లీ 2 కంట్రీస్, దట్ ఈస్ అమెరికా అండ్ వెనజువేలా. వీళ్ళు పెట్రోల్ బంకులో పెట్రోల్ పోస్తారు, దానికి డబ్బు వెనజువేలాకు వస్తుంది. అంటే ఇంటర్నేషనల్ ఆర్డర్లో అమెరికా రిలవెన్స్ తగ్గిపోతుంది, వెనజువేలా రిలవెన్స్ తగ్గిపోతుంది, అమెరికా రిలవెన్స్ కూడా తగ్గిపోతుంది. అమెరికా డిపెండెన్సీ ఆన్ సౌదీ అరేబియన్ ఆయిల్ తగ్గొచ్చు, కానీ ఫ్యూచర్లో వెనజువేలాలో లీడర్షిప్ గట్టిగా ఉంటే, మొండిగా అయిపోతే మళ్ళీ అమెరికా సౌదీ అరేబియా దగ్గర నుంచే ఆయిల్ కొనాలి. అప్పుడు సౌదీ అరేబియా నేను చీపుగా నా రేట్లు ఎక్కువ ఉన్నాయి, నేను ఆ రేట్కే ఇస్తాను అంటే ఏం చేస్తారు? అప్పుడు సౌదీ ప్రిన్స్ సల్మాన్ని కిడ్నాప్ చేస్తారా? ఇప్పుడు గ్రీన్లాండ్ ఇష్యూ ఎందుకు వచ్చింది? గ్రీన్లాండ్ ఏముంది కనుక యుఎస్ పోయి గ్రీన్లాండ్ కొంటా అంటుంది. అంటే అక్రమాలు చేసేటప్పుడు కూడా హోల్సేల్గా చేద్దామని, రిస్క్ తీసుకునేది కూడా హోల్సేల్గా రిస్క్ తీసుకుందామనే ప్రయత్నం అమెరికా చేస్తుంది. అయితే దీనివల్ల భారతదేశానికి ఏమైనా ప్రాబ్లం ఉంది? భారతదేశం చూడండి, అందరికన్నా చాలు కంట్రీ అంటే భారతదేశం. ఈ ప్రపంచంలో రెండే చాలు దేశాలు ఉన్నాయి, ఒకటి చైనా, ఒకటి ఇండియా. ఇవి కన్జ్యూమర్ లెడ్ ఎకానమీస్, కన్జ్యూమర్ లెడ్ ఇంటర్నల్ ఎకానమీస్ ఇలా అనాలి. కన్జ్యూమర్ లెడ్ ఇంటర్నల్ ఎకానమీస్ అంటే ఈ దేశాలను కూలగొట్టడం చాలా కష్టం. ఎందుకంటే అక్కడ ఏం ప్రొడ్యూస్ అయితే అక్కడ జనాలు తినేస్తారు, సాటిస్ఫైడ్గా ఉంటారు. అంటే ఎక్సెప్ట్ ఆయిల్ తప్ప ఇండియాకు డిపెండెన్సీ, పల్సెస్, ఆయిల్, ఈ 2 తప్ప ఇండియాకు పెద్ద డిపెండెన్సీ ఏం లేదు. అంటే అడ్జస్ట్ చేసుకొని ఉండొచ్చు. కానీ యుఎస్ అట్లాగా, అక్కడ ఇంపోర్ట్ చేసుకోకుంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఇరాన్లో జరిగే విప్లవం మనకు కనిపిస్తుంది, కానీ అమెరికాలో జరగబోయే విప్లవం మనకు కనిపిస్తలేదు.
ఇరాన్ తర్వాత అమెరికాలోనే విప్లవం జరగవచ్చు. ఇప్పుడు ఇరాన్లో తన కరెన్సీ ఎట్లా పడిపోయిందో, ఇప్పుడు డాలరైజేషన్తో అందరూ డాలర్ని పక్కన పెడితే అమెరికా పరిస్థితి కూడా దీనికన్నా దారుణంగా దారితుంది. అమెరికా కష్టపడి డాలర్ని నిలబెట్టినా దాని ఇంపోర్ట్ కాస్ట్ ఎక్కువ కావడంతో ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. మనం అమెరికాని బయట చూసి జబ్బలు జడచొద్దు. ఇప్పుడు అమెరికాలో ఇంటర్నల్ సంక్షోభాలు చాలా ఉన్నాయి. ఇంటర్నల్ కన్జంప్షను, వాళ్ళ ఇన్కమ్స్ పడిపోతున్నాయి. ఇప్పుడు పాతకాలం లాగా అమెరికా ఏ దేశం అంటే ఆ దేశంపై గంటలు గంటలు ఇయర్స్ టుగెదర్ దాడి చేసి సస్టైన్ చేసుకోలేదు. అన్ని డబ్బులు అమెరికా దగ్గర లేవు. ఇప్పుడు ఇరాక్ని యూజ్ చేసుకొని వదిలేసినట్టు వెనిజువేలాని యూజ్ చేసుకొని వదిలేసే ఇక్కడ రీజన్స్ ఏం లేవు. ఎందుకంటే వెనిజువేలా దగ్గర పెద్ద కెమికల్ వెపన్స్ లేవు, న్యూక్లియర్ వెపన్స్ లేవు. మళ్ళీ ఏం చెప్పాలి అంటే అది డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని డిక్లేర్ చేసి దానిపై దాడి చేయొచ్చు. ఎన్ని రోజులు చేస్తారు? ఎన్ని రోజులు ఈ డ్రగ్స్ మహమ్మారి వల్ల మేము వెనిజువేలాపై దాడి చేస్తున్నామని ఎన్ని రోజులు చెప్తాడు? ఒక్కరోజు కూడా మెయింటైన్ చేయాలి. సెకండ్ డేనే మేము ఆయిల్ అంతా మేమే కంట్రోల్ చేస్తామని అమెరికా చెప్తుంది. అంటే ఆయిల్ కోసమే మీరు దాడి చేసినట్టు సెకండ్ డేనే మాట మార్చారు. ఈ మాట మార్పు వల్ల ఏం జరుగుతుందంటే అమెరికా వెనిజువేలాపై ఆయిల్ కోసం యుద్ధం చేసి ఇల్లీగల్గా తన ప్రెసిడెంట్ని వశం చేసుకొని బ్లాక్మెయిల్ చేసి ఆయిల్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అందుకోసం చూడండి, అమెరికా ఒక 60-70 ఆన్సరబుల్ బాడీస్, అంటే అమెరికా జవాబు చెప్పుకునే ఒక 60-70 బాడీల నుంచి అమెరికా వైదొలిగింది. క్లైమేట్ చేంజ్ అంటే ఎవరికి నేను ఆన్సర్ చెప్పాను. ఎవరికి నేను ఆన్సర్ చెప్పానంటే నేను ఆన్సర్ చెప్పలేని పనులు నేను చేయబోతున్నాను, కాబట్టి వీళ్ళకందరికీ ఆన్సర్ చెప్పాలి, అందుకోసం నేను వైదొలుగుతున్నాను అంటే తన స్వార్థం కోసం ఏ బాడీనైనా ఫామ్ చేయొచ్చు, దేని నుంచి అయినా వైదొలగవచ్చు. అంటే అమెరికా ఆన్సర్ చెప్పే పొజిషన్లో లేదు. మనం ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే మన తెలంగాణకు అమెరికాకు ఏ తేడా లేదు. తెలంగాణ అప్పుల్లో ఎలా కూరుకుపోయిందో అమెరికా అప్పుల్లో అలాగే కూరుకుపోయింది. ఆ టైంలో కేసీఆర్ ఎలా ఉన్నాడు, ఈ టైంలో డొనాల్డ్ ట్రంప్ అలాగే ఉన్నాడు. ఈ టైంలో మన రేవంత్ రెడ్డి ఎట్టున్నాడో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ 2 కేసీఆర్ లాగా ఉన్నాడు, రేవంత్ రెడ్డి లాగా ఉన్నాడు మన డొనాల్డ్ ట్రంప్. అంటే టోటల్గా అమెరికాని డిస్ట్రాయ్ చేయడానికే కంకణం కట్టుకున్నాడు డొనాల్డ్ ట్రంప్. మనం ఏం చేయాలి? అది ప్రశ్న. మనకేమైనా ఎఫెక్ట్ అవుతుందా? మనకి ఏ ఎఫెక్ట్గా మీరు చూస్తున్నాడు. మన వాళ్ళు కొద్దిగా ఫ్లైట్లు ఎక్కి వస్తారు, కొద్దిగా రెస్ట్ తీసుకొని మళ్ళీ పోతారు, కానీ అంత ఈజీగా ఉంటుంది ప్రాసెస్. మీరేం చింతపడకండి. మనకు అండగా చైనా, రష్యా ఉన్నాయి, జపాన్ ఉంది, ఏ ప్రాబ్లం లేదు. సౌదీ అరేబియా ఉంది. ఇప్పుడు సౌదీ అరేబియా చీప్ ఆయిల్ ఇండియాకి అమ్మేస్తుంది. అమెరికా నువ్వు వెనిజువేలా దగ్గర తీసుకో ఆయిల్, మేము ఇండియాకి అమ్మేస్తాం చీప్గా అంట. మరి ఏంద్రా మనం ఇండియాకి ఎందుకు కాదు, మరి నువ్వు తీసుకుంటలేవు, నేనేం చేయాలంట? నువ్వు తీసుకో, వెనిజువేలా దగ్గర తీసుకొని నీ పెట్రోల్ బంకులు నింపుకో, మీకు ఏం సంబంధం లేదంట. ఇప్పుడు యూరప్ వాళ్ళు కోపం వచ్చి మేము వెనిజువేలాని ఆయిల్ తీసుకోము అని అంటే అమెరికా వెనిజువేలాని ఆక్యుపై చేసుకొని తన పెట్రోల్ బంకులలో నింపుకోవడం తప్ప అవి చేయగలిగింది ఏం లేదు. డాలర్కి వాల్యూ తగ్గుతుంది, డాలర్ని పక్కన పెడుతుండ్రు అంటే అమెరికాను పక్కన పెడుతుండ్రు అని అర్థం. అది తట్టుకోలేక, జీర్ణించుకోలేక ఏం చేయాలి అర్థం కాక, అంటే పిఆర్ ఎక్సైజ్లో అమెరికా ఒక బ్రహ్మాండమైన మిలిటరీ, అది చెప్పి మరీ దాడి చేసి ఒక ప్రెసిడెంట్ని ఎత్తుకుపోయే సత్తా గల ఒక కంట్రీ అని డ్రామా చేసింది ఇదంతా. వెనిజువేలాలో కూడా అడ్వాన్స్గా తెలుసు డొనాల్డ్ ట్రంప్ ఇది చేయబోతున్నారు అని. అంటే ఇదంతా పిఆర్ ఎక్సైజ్.
ఇంటర్నేషనల్ మీడియాలో ఏ ప్రచారం కల్పించాలని అడ్వాన్స్గా ప్లాన్ చేసుకొని చేసిన ప్రచారం, కానీ అది వాళ్ళ మాటల ద్వారానే బయటపడ్డది. అంటే ఎంత ఫూలిష్గా ఉంటుంది చూడండి. ఒక ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఎంత ఫూలిష్గా ఉంది అమెరికన్. అందుకోసం రష్యా వాళ్ళు ఏం ఆయిల్ ట్యాంకర్ని సీజ్ చేసుకుంటే కూడా ఏం పెద్ద స్పందించాడు. ఏం చేస్తాడు తెలుసా ఇప్పుడు? యూకే దీంట్లో పాల్గొంది కనుక యూకేకి గ్యాస్ బంద్ చేస్తాం. నెక్స్ట్ పుట్టిన ఏం చేస్తాడు చూడండి, నువ్వు ట్యాంకర్ కావాలి కదా పెట్టుకో, నేను నీకు గ్యాస్ మొత్తం బంద్ చేస్తా అంట. ఈ చలికాలంలో గ్యాస్ లేకపోతే యూకేలో ఆత్మహత్య చేసుకుంటారు. అమెరికా నీకో దండం, ఆ ఒక్క షిప్ నిడిచిపెడితే ఆమె రష్యా మాకు గ్యాస్ ఇస్తుంది, లేకపోతే మేము చలికి చచ్చిపోతామని యూకే మెల్లగా చేతులు ఎత్తేస్తుంది. అప్పుడు ఒంటరిగా అమెరికా నిలిచి అక్కడిక్కడ చూస్తుంది, చూసి ఇక్కడ కూడా నాకు కూడా చలేస్తుంది బాబు అని అమెరికాకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి ఇదే అవుతుందా లేదా? దానికి ఇంత పెద్ద డ్రామా. ఈ డ్రామా ఎంత ఎందుకు? ఆ ఎప్స్టీన్ ఫైల్స్లో రాజకీయ నాయకులు, ప్రముఖులు, ఇండస్ట్రియలిస్ట్ ఉన్న ఫోటోలు, ఇంక్రిమేటింగ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇదే కేసు పెద్దగా అయితే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో కేసు ఫైల్ అయ్యి వీళ్ళని అందరిపై రెడ్ కార్నర్ నోటీస్ వస్తుంది. అది తప్పించుకోవడానికి ఇంత పెద్ద డ్రామా ఆడుతున్నారు. అది మనం కళ్ళప్పగించి చూస్తున్నాం. ఏదో కొత్త చిరంజీవి ఫిలిం రిలీజ్ అవుతుంటే ఎట్లుంటుంది అట్లా చూస్తున్నాం. అంటే ఎంతైనా మనకు తెలుసు కదా, మనకు మసాలా కావాలి. ఎన్ని అబద్ధాలు చెప్తే అంత ఇంట్రెస్టింగ్గా చూస్తాం మనం. వరల్డ్ అఫైర్స్ చాలా చీప్ అయిపోయినాయి, చాలా క్లియర్గా ఉన్నాయి. వీడు ఈ పని ఎందుకు చేస్తుండో అనేది చాలా క్లియర్. ఇంకా మన రాజకీయ నాయకులు కష్టం. ఇవాళ బీజేపీలో ఉంటాడు, రేపు జనతాదళ్ ఉంటాడు, ఇవాళ రేపు కాంగ్రెస్లో ఉంటాడు, రేపు బీఆర్ఎస్లో ఉంటాడు, ఎక్కడ ఉంటాడో తెలియదు. అంత ఈ లోకల్ పాలిటిక్స్ కాంప్లికేటెడ్ అయిపోయింది. కవిత ఏ పార్టీలు చేరుతుందో తెలియదు. మన ఎమ్మెల్సీ కవిత ఎందుకు ఏడ్చింది తెలియదు, కానీ డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ఏడుస్తున్నాడో ఈజీ తెలిసిపోతుంది. అని అంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి ఇంటర్నేషనల్ పాలిటిక్స్. దీన్ని కాంప్లికేట్ చేసేది మన ఛానల్సే. మీకు తెలుసా మన మోడీ గారి ప్రతాపము? మోదీని అసలు ఏం చేయకపోయినా మోదీని భజన చేసి 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 అంటే ఒక గ్రేట్ కంట్రీని, మన ఇండియాని మోదీ నిలబెడుతున్నాడు అనే ఒక థీమ్ పెట్టుకొని మన మోడీ గారి చక్రవ్యూహంలో ఇరుక్కున్న అమెరికా ఏ చక్రవ్యూహం లేదు, ఏం లేదు. మనం డొనాల్డ్ ట్రంప్ చెప్పే సార్ నాకు అపాయింట్మెంట్ చేయండి, మీకు నాకు కొన్ని అవసరం అని అడుగుతా, నేను ప్లీజ్ మాకు అపాచీ హెలికాప్టర్స్ కావాలి. డొనాల్డ్ ట్రంప్ చెప్పింది అబద్ధమే అనుకుందాం, 50% అబద్ధం అనుకుందాం. సార్ నాకు అపాయింట్మెంట్ కావాలని మోడీ అడిగినాడు, వీడు ఎక్స్ట్రా చేస్తున్నాడు. కానీ దీంట్లో ఏదో సత్యంగా ఉంటుంది. మోదీ ఎక్కడనో భయపడ్డాడు, ట్రంప్ కూడా భయపడ్డారు, ఇద్దరు భయపడ్డారు. ఇప్పుడు కొత్త జోక్ ఏమంటే డొనాల్డ్ ట్రంప్ 500% సుంకం పెడతాడట ఇండియాపై రష్యన్ ఆయిల్ కొంటే. ఇప్పుడు ఏం జరగదు, అమెరికా కంపెనీస్ అని ఇండియాకి వచ్చి వస్తాయి. అప్పుడు డొనాల్డ్ ట్రంప్కే నష్టం. 500% అనేది టూ ఇంప్రాక్టికల్. 100%, 50% పెడితేనే నడవదురా పోయి పోండి అంటాడు. 500% అట ఏం చేయడానికి పెట్టుకొని. మన ఇండియా ఏం చేస్తుంది, ఎక్కడ వీళ్ళ శాంక్షన్స్ లేవో ఆ కంట్రీ నుంచి గూడ్స్ డైవర్ట్ చేసేసి కంట్రీ ఆఫ్ ఆరిజిన్ మార్చేసి పంపిస్తాయి. ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా అని రాసున్నా వాడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేయలేడు. కంట్రీ ఆఫ్ ఆరిజిన్ మార్చేసి డైవర్ట్ చేసేసి అమెరికా పంపిస్తాడు. ఎంతవరకు అమెరికా ఇన్ఫ్లేషన్ తట్టుకోగలదు? స్టేపుల్స్ పై 500% సుంకం పెడితే అమెరికాలో ఇన్ఫ్లేషన్ ఎక్కడ ఉంటుంది? మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి. అంటే మన వాళ్ళు అక్కడ అడక్క తినాల్సి వస్తుంది. ఇది తథ్యం.
ఇండియాపై ఇంపాక్ట్ కాదు కానీ ఇండియాలో రేషన్ రైస్ అన్న రూపాయికి దొరుకుతుంది, కడుపు నిండా తింటారు. కానీ యుఎస్కి పోయిన వాళ్ళు బియ్యం ఒక ఏం లేదన్నా ₹1000 1500 కిలో తినాలి అంటే 500 సుంకం పర్సన్ సుంకం అంటే అంతే కదా. అక్కడ ₹1000 కిలో రైస్ దొరుకుతుంది, అవి మన వాళ్ళు తినాలి. ప్రాక్టికల్ ఇంపాక్ట్స్ ఇట్లుంటుంది, ఫుడ్ స్టేపుల్స్ పైన ఉంటుంది. మన వాళ్ళు తొందరపడి అమెరికా నుంచి వచ్చేది కూడా కష్టమే. ఎందుకు? మన మోదీని చూసి వస్తే ఇండియాకు ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ భయంకరంగా ఉంది. ఇక్కడ అట్లా శాలరీస్ ఇప్పుడు లేవు, సాఫ్ట్వేర్ డౌన్ ట్రెండ్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఏం చేస్తారు? ఇక్కడ రాకుండా వేరే కంట్రీస్కి వెళ్ళిపోవాలి, జర్మనీకి, కెనడాకు, లేదా ఎక్కడన్నా. ఎక్కడ పోతారు వాళ్ళు? అన్ని కంట్రీస్లో మన కంట్రీ కన్నా గ్రోత్ తక్కువ ఉంది, ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే యూరోపియన్ కంట్రీస్కి పోయి ఎక్కడైనా మంచి కంట్రీలో సెటిల్ కావచ్చు, కానీ మనోళ్ళు ఇండియాకి వచ్చి సెటిల్ అయ్యే పరిస్థితులు లేవు. ఇప్పుడు ఇండియా ఆయిల్ కొనాలనుకుంటే ప్రపంచంలో ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. మన పెట్రోల్ బంకులలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గవు, కానీ దొరకకుండా ఉండవు. ఇది మాత్రం షూర్. మన వాళ్ళు ఈ మోదీ గొప్పదనం చెప్పడం, భజనలు చేయటం, ఇవన్నీ కొద్దిగా మానేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో మోదీ గ్రాఫ్ ఒక 20-30% పడిపోయింది. పడిపోయిన మోదీ ఎందుకు ఉంటున్నాడంటే ఇక్కడ డిపెండ్ అయిన రీజనల్ పార్టీస్, అంటే బీజేపీ బిస్కెట్లకు పడిపోయే రీజనల్ పార్టీస్ ఉన్నాయి కనుక ఇంకా మోదీ తన స్థానం నిలబెట్టుకుంటున్నాడు. ఎప్పుడు రీజనల్ పార్టీస్కి బీజేపీ అండ అవసరం లేదు అనుకుంటే అప్పుడు మోదీ గ్రాఫ్ టోటల్ పడిపోతుంది. మోదీ ఏం చేయలేకపోతున్నాడు. ఇప్పుడు గోల్డ్ తెప్పించుకున్నాడు, మోదీ దెబ్బతో హడల్ ఏం లేదు. ఆ గోల్డ్ తెప్పించుకొని దాన్ని హెడ్జ్ చేసుకుంటాడు మోదీ అగెనెస్ట్ పెట్రో డాలర్స్, అగెనెస్ట్ అదర్ కరెన్సీస్. దానికోసం గోల్డ్ తెప్పించుకున్నాడు. మనకన్నా చైనా ఎక్కువ కొని పెట్టుకుంది, దానివల్ల సిల్వర్ గోల్డ్ పెరిగింది, కానీ ఇక్కడ డిమాండ్ వల్ల ఏం పెరగలేదు. దయచేసి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ కూడా చాలా ఫ్రజైల్, కొంత సమయం వరకే నిలుస్తుంది. ప్రతి ఒక్కరికి ఆకలి, లైఫ్ స్టైల్, ఎడ్యుకేషన్, దీని చింతనే. ఎవరికి రిలీజియను, దేశభక్తి ఇటువంటివి ఏం లేవు. ఇక్కడ ఏం మంచిగా అనిపిస్తే అక్కడ వెళ్ళిపోతారు. ఇప్పుడు చూడండి, ట్యాక్స్ ఎక్కువైపోయిందంటే దుబాయ్కి వెళ్ళిపోతారు మనవాళ్ళు. వీళ్ళంతా దేశభక్తులే. ట్యాక్స్ పడనివంత వరకు దేశభక్తులే, ట్యాక్స్ పడంగానే విదేశీ భక్తులు. అంటే ట్యాక్స్ వేయడం కూడా తప్పే. ఇప్పుడు చాలా మంది అడుగుతారు, సార్ ఎఫ్డి మీద ట్యాక్స్ పడుతుంది కదా, ఎందుకు మాట్లాడారు? న్యూ బ్యాంకింగ్ సిస్టమ్ని ఏది యూజ్ చేసుకున్నా ట్యాక్సబులే. వాళ్ళు ఏం చేస్తావు? వ్యాపారం చేస్తారా? చెయ్యరు. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి, ట్యాక్స్ కట్టకుండానే క్యాష్ ట్రేడింగ్ చేసుకోవచ్చు, చేసుకుంటారా? ఆ సత్తా మన దగ్గర లేదు. బ్యాంకింగ్ సిస్టమ్ యూజ్ చేసుకోవాలి, బ్యాంకింగ్ సిస్టమ్ యూజ్ చేసుకుంటే ట్యాక్స్ పడుతుంది. మీకు అఫీషియల్ సెక్యూరిటీ కావాలి కరెన్సీకి, కానీ ట్యాక్స్ కట్టే సౌలభ్యం ఉండదు, అంటే అవకాశం ఉండదు. ఎట్లయితుంది? గవర్నమెంట్కి కట్టే ఇచ్చి నా వీపు పలగొట్టద్దు అంటే ఊరుకుంటుందా గవర్నమెంట్? వీపు పలగొడుతుంది, పలగొట్టగానే ఈ పలగొడుతుంది, నేను పారిపోతా అంటారు. పారిపోండి. ఇండియా నడిచేది ఇట్లనే. ఇండియా ఈజ్ సేవ్డ్ బై ఇట్స్ గ్రే ఎకానమీ. 70% to 80% గ్రే ఎకానమీ ఉంది. అంటే లెక్కలేని వ్యాపారాలు జరుగుతుంటాయి ఇక్కడ, 70 నుంచి 80%. మీరంతా ఎఫ్డీపై ట్యాక్స్ గురించి మాట్లాడతారు. మీరు సంపాదించేది ఎంత, అది ఎఫ్డి ఎంత, దానిపై ట్యాక్స్ ఎంత?
భారతదేశం 80% గ్రే మార్కెట్ ఉంది. అంటే బ్యాంకింగ్ సిస్టంలోకే పైసలు రావు. ఎవడు ఎంత సంపాదిస్తున్నాడో అంచనా లేదు. ఆధార్ ఉంది, ఆధార్ ప్యాన్ ఉందా, దాంట్లో ఏ ట్రాన్సాక్షన్ అవుతలేదు. కోటీశ్వర్లు ఉన్నారు, బిలియనర్స్ ఉన్నారు, వందల వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది ఒక చిట్టీల మీద. చిట్టీలు అంటే పీస్ ఆఫ్ పేపర్ మీద, ఏ రిసిప్ట్ లేవు. మన దేశంలో అగ్రికల్చర్కి ట్యాక్స్ లేదు అన్నంత వరకు గ్రే ఎకానమీ సస్టైన్ అవుతుంది. అగ్రికల్చర్ వరకు పై ఎప్పటివరకు ట్యాక్స్ ఉండదో అప్పటివరకు గ్రే ఎకానమీ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఇండియాపై ఉన్న ప్రాబ్లమే అది. ఇండియా సబ్సిడీ ఇస్తుంది, ఆ సబ్సిడీ పేరు మార్చి ఇస్తుంది ఫార్మర్కి. ఆ ఫార్మర్ చీప్గా తయారు చేస్తున్నాడు గ్రెయిన్స్. ఇప్పుడు రైస్ చూడండి ఏమైపోయింది పరిస్థితి. అమెరికా కొనదు, చాలా దేశాలు కొంటలేవు. మన దగ్గర సర్ప్లస్ ప్రొడక్షన్ అయింది. తెలంగాణ అందరికన్నా టాప్ లెవెల్లో ప్యాడీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు గిట్టుబాటు ధరలు నెక్స్ట్ సీజన్లో రావు. అంటే డెడ్ చీప్ రైస్. తెలిసి రైస్ చేస్తున్న రైతులను ఏమనాలి? టర్పానీలు లేవు, గోనె సంచులు లేవు, కటింగ్ మిషన్లు లేవు, ఏం లేవు. పంట విపరీతంగా వస్తుంది. ఎవడు కొనాలి? ప్రభుత్వాలు కొంటాయా రికార్డు ధరలు? కొనేం చేయాలి? రూపాయికి ఇవ్వాలి రేషన్లో. తీసుకొని ఏం చేస్తుంది గవర్నమెంట్? ఎక్స్పోర్ట్ చేద్దామంటే ఎక్స్పోర్ట్ బ్యాన్ ఉంది, సుంకాలు ఉన్నాయి. అంటే జియో పాలిటిక్స్ చాలా క్రిటికల్గా ఉంటుంది. మనం అనుకున్నట్టు ఎక్కడనో మనం చూస్తుంటే ఎక్కడనో ఎఫెక్ట్ అవుతుంటుంది. ప్రాక్టికలీ మనకు బియ్యం ధరలు పడిపోతాయి. అమెరికా ఏం చేసినా మనకేం పెద్ద ఫరక్ పడదు. ఆయిల్ అమెరికా నుంచి కొనే వరకు మనకేం ప్రాబ్లం ఉండదు. అంటే అక్కడి నుంచి కొంటే మనకు ప్రాబ్లం ఉంటుంది. మనం అమెరికా నుంచి ఎక్కువ ఆయిల్ కొనం. మ్యాక్సిమం ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినాయి అక్కడి. ఇప్పుడు చాలా ఫ్యాక్టరీస్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ బేసెస్, హైటెక్ ఎక్విప్మెంట్ కంపెనీస్ అన్ని ఇండియాలో బేస్ పెట్టుకుంటున్నాయి. ఇండియా లేదా చైనా. మేజర్ ప్రాబ్లం అక్కడ కూడా సాల్వ్ అవుతుంది. మనం రాయల్టీ ఇచ్చే అవసరం లేదు అమెరికాకు. ఆ రాయల్టీ ఇష్యూస్ వాళ్ళ కంపెనీలు చూసుకుంటాయి. ఇక్కడ గూగుల్, మైక్రోసాఫ్ట్ వాళ్ళు చూసుకుంటాయి. వాళ్ళు ఏం చేయాలని చేస్తాయి అమెరికా. మన దేశానికి ఏమైనా ముప్పు ఉందా? ఎలాంటి ముప్పు ఉంది? వీళ్ళు కొట్టుకాల్సి వస్తుంటే మనకేమైనా ఎఫెక్ట్ అయిందా? ఇప్పుడు యుక్రెయిన్ వార్ జరుగుతూనే ఉంది. అసలు ఎక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ 2-3 డేస్కి వచ్చి యుక్రెయిన్ యుద్ధంలో నీతి తెలుసా మీకు? పుటిన్ దెబ్బకు అనవాడేస్తాడు, జెలెన్స్కీ దెబ్బకు అని ఇంకోడేస్తాడు. అసలు పుటిన్ దెబ్బ కొట్టిండా, జెలెన్స్కీ దెబ్బ కొట్టిండా ఓన్కేమో అర్థం అవుతలేదు. మధ్యలో మోదీ చక్రవ్యూహం తెలుసా అంటాడు. అరే అక్కడ మోదీ ఎక్కడ ఉన్నాడు? వానికి ఇక్కడనే చాలా అవుతుంది. ఓట్లు రావాలా, పోవాలా, పీకాలా అని ఇక్కడ బాటలు పడుతుంటే మోదీ చక్రం తిప్పాడు అట. ఎక్కడ తిప్పాడు చక్రం? ఫ్లైట్లో వేస్తే చక్రం తిప్పినట్ట. అమెరికా కొన్నదంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తమకు తామే వచ్చిండ్రు. మేము కొంటాం చీప్గా దొరుకుతుందని. అది మోదీ గ్రేట్నెస్ కాదు, వాళ్ళ అవసరాలు అవి. మోదీ వ్యూహంతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కాళ్ళ మీద పడ్డాయి. వానికి ఏం తెలియదు. దిల్సుఖ్నగర్లో ఏమవుతుందో తెలియదు వానికి. మల్రెడ్డి రంగారెడ్డి ఏం చేసిందో తెలియదు. రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నాడో తెలియదు. కానీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వచ్చి మోదీ కాళ్ళు పట్టుకున్నాయట. ఏంద్రా తమ్నేళ్ళవి? కరెన్సీ అంటే తెలియదు, ఇంటర్నేషనల్ అఫైర్స్ తెలియదు, ఎక్స్చేంజ్ రేట్స్ తెలియవు, మెటల్ మార్కెట్స్ తెలియవు, లోకల్ మార్కెటే తెలియదు వీళ్ళకు. మాదన్నపేట తెలియదు వీళ్ళకు. మాదన్నపేట, ఎల్బీ నగర్ తెలియని వాళ్ళు దొంగనా కొడుకులు వచ్చి ఇంటర్నేషనల్ అఫైర్స్ గురించి గంటలు మాట్లాడుతారు. అది ఏమో జరగబోతుంది, ప్రపంచ యుద్ధం మొదలు కాబోతుంది, ఏమైతలేదు. మీరు కామ్గా ఉండండి. World War I, World War II సిచ్యువేషన్ వేరే, ఇప్పుడు సిచ్యువేషన్ వేరే. మొత్తం
మొత్తం ఇప్పుడు లేకిగానే ఇవానికి దేశభక్తి లేదు. ఎక్కడ చీపు ఎక్కడ మంచిగా అనిపిస్తే అక్కడ పోయి ఉంటున్నారు శుభ్రంగా. పాస్పోర్ట్ అప్లై చేసుకుంటారు, వీసా అప్లై చేసుకుంటారు, పోయి అక్కడ థాయిలాండ్లో బాగుందా, థాయిలాండ్లో మసాజ్ బాగుంటుంది, అక్కడ వచ్చి మసాజ్ చేపించుకుంటారు. గోవాలో మసాజ్ కాకపోతే థాయిలాండ్కి పోయి మసాజ్ చేపించుకుంటారు. కాశ్మీర్లో మంచుకోకపోతే రష్యాకి పోతుంది. ఇక్కడ ఎవడు ఆగేటోడు గీగేటోడు ఏం లేదు. మొన్నటి రోజు శ్రీలంక మునిగిపోయానే, ఏమా శ్రీలంక మళ్ళీ కొద్దిగా స్టేబుల్ అయిపోయా. మాల్దీవులకు మనకు అని అయిపోయా. అంతా ఇట్లే ఉంటుంది. అక్రమ సంబంధాలు ఉంటాయి, అన్నీ జరుగుతుంటాయి. మొగుడు పెండాలు పండగ పూట పట్టుచీరలు కట్టుకొని బయట వెళ్తారు. మన దగ్గర జరగదు అట్లా. సేమ్ అట్లనే వరల్డ్ కూడా అంతే. మొగుడికి అక్రమ సంబంధం ఉంటుంది, ఈమెకు కూడా అక్రమ సంబంధం ఉంటుంది, రెండు సాగుతుంటాయి. కానీ పండగ పూట ఇద్దరు దంపతులు తయారై గుడికి పోయేస్తారు. ఇది మనం చూసే సీన్. అయితే వీళ్ళకి ఇన్ని అక్రమ సంబంధాలు ఉన్నాయి. పండుగ పూట కానీ లక్ష్మీ పార్వతి వీళ్ళిద్దరు మంచిగా దంపతులు అంత అన్యోన్యంగా ఉంటూ వాళ్ళేంది గుడికి పోయేస్తుండ్రు అంటే అదే ఉంటుంది మరి కథ. ఇట్లే ఉంటుంది. ఇంటర్నేషనల్ అఫైర్స్ అంటే ఇట్లే ఉంటుంది. మనం ఎక్కువ చింత చేసే అవసరం లేదు, కూల్గా ఉండండి. దేనిపై కాన్సన్ట్రేషన్ పెట్టాలి? మన ఎంప్లాయ్మెంట్, మన సేవింగ్స్, మన ఇన్వెస్ట్మెంట్స్, ఫ్యూచర్లో చదివిపిస్తే దానికి తగ ఉద్యోగాలు వస్తున్నాయా లేదా, బిజినెస్ ఏమైనా చేయగలమా, ఇలాంటివి ఫోకస్ పెట్టాలి. కానీ పనికి మాలిన ఇంటర్నేషనల్ న్యూస్ మనకు అర్థము కాదు. అక్కడ పొలిటీషియన్స్ ఆడే ఎత్తుగడలు మన కన్నా దరిద్రంగా ఉన్నాయి. కాబట్టి అందరూ కూల్గా ఉండి తమ పని తాము చేసుకొని ఏదైనా క్లాసిఫైడ్ మన జీవితాన్ని ఎఫెక్ట్ చేసే ఏదైనా సంఘటన జరిగితే దాన్ని వినండి తప్ప పనికి మాలిన ఇన్ఫర్మేషన్ని నెత్తికేసుకొని ఆల్రెడీ మన లోకల్ న్యూస్ తల ఖరాబ్ చేస్తున్నాయి. వీడి అక్రమ సంబంధాలు, వీడు బస్ కింద పడే, వీడు ఇట్లా నరుక్కున్నారు, చంపుకున్నారు, కబ్జాలు ఇవి జరుగుతూనే ఉన్నాయి. దానిపై ఈ ముద్ద నష్టపు సమాచారం వేరే. కాబట్టి అందరూ కూల్గా ఉండాలి, తమపై ఫోకస్ పెట్టుకోవాలి, లోకల్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకొని తమ జీవితాలు బాగుపరచుకోవడానికి చూడాలి తప్ప డొనాల్డ్ ట్రంప్ మిమ్మల్ని ఏమి ఈక కూడా వీకలేడు అని అందరికీ అష్యూరెన్స్ నా తరఫున ఇస్తూ నమస్కారం.